మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మకు అనుదిన ఆహారం అనే కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ బ్రతుకు పోరాటంలో మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరమందు ఆశీనులకు తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. నీ పిల్లలుగా అయ్యా తండ్రి, మరొక దినాన్ని మేము చూసి ఉన్నాం తండ్రి. ఈ క్షేమకరమైన స్థితి మాకు దయచేయండి. నీకు మహిమకరమైన పరిస్థితి మాకు అవలంబించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు మాకు తెలియజేయండి. సత్మార్గములు నడుచుటకు కృప దయచేయమని క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, ఆత్మకు అనుదిన ఆహారంలో మరొక సుగుణం. ఆత్మకు అనుదిన ఆహారంలో మరొక సుగుణం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏంటో సుగుణం? బైబిల్ చెప్తుంది. లోకసు వార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, వీరిద్దరూ అనగా జకరియా ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. సుగుణం నిరపరాధులు. క్రైస్తవులు నిరపరాధులుగా ఉండాలి. అంటే అపరాధం లేనివారుగా క్రైస్తవులు ఉండాలి. నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధి. కొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు తన పిల్లల్ని పక్కాగా, ఖచ్చితంగా నిరపరాధులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నట్లుగా వ్రాయించిన మాటలు మనకు కనబడతాయి. నిరపరాధి అంటే అపరాధం లేనివాడు. ఒక తప్పైనా కనపడనివాడు, తప్పు చేయనివాడు, తప్పు ఎంత వెతికినా దొరకనివాడు నిరపరాధి. తప్పులు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక విషయంలో కూడా అపరాధిగా తేల్చబడని వాడే నిరపరాధి. అది ఈరోజు మన సుగుణం ఏంటంటే, దేవుడు కానీ ఈ లోకంలో ఉన్నవారు కానీ మన వైపు చూస్తున్నప్పుడు మనం ఏ విషయంలోనైనా కానీ అపరాధిగా మనం నిరూపింపబడకూడదు, రుజువు అవ్వకూడదు. అంటే అపరాధము లేదు అని పక్కాగా రుజువు అవ్వటం అన్నమాట. నిరపరాధి. పాపం చేయలేదు, నేరం చేయలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు. యేసుక్రీస్తు గురించి కదా ఆ మాట కనబడుతుంది మనకి. నేరము చేయని పవిత్రుడు బైబిల్ కనబడుతుంది. అసలు ఎంత వెతికినా కానీ ఒక తప్పు కూడా కనపడదు. నిరపరాధి. ప్రతి విషయంలోనూ, ప్రతి చోట, ఎక్కడ వెతికినా కానీ తప్పులు కనపడకుండా ఉండేవాడు నిరపరాధి. క్రైస్తవుడు కూడా నిరపరాధిగా ఉండాలి. మనం వేలెత్తి వెతుకుతూ ఉంటున్నప్పుడు ఏమండి, మన దగ్గర ఒక తప్పు కూడా దొరక్కపోవటం అది గొప్ప సంగతి. అలా బ్రతకాలి. నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పు ఉంది, తప్పు అని చెప్పేసి మన వైపు చూసి తప్పులు గుర్తించి తప్పులు చెప్పటానికి వాళ్ళకి వీలు లేకుండా మనం ఉండాలి. అదే ఆ తత్వమే, ఆ జీవితమే నిరపరాధులుగా ఉండాలి. మనం చూస్తున్నప్పుడు జకరియా గారు కనబడుతున్నారు, ఎలిజబెత్ గారు కనబడుతున్నారు. వాళ్ళు చక్కగా సేవా జీవితాన్ని చేసుకుంటున్నారు. దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మం చేసుకుంటున్నారు. యాజక ధర్మం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యాజక ధర్మములో వాళ్ళ గురించి దేవుడు ఏమని వ్రాయించాడు, ఏమని సాక్ష్యం చెబుతున్నాడు జీవగ్రంథంలో అని అంటే, వారిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పారు. సకలం. బైబిల్లో ఏ ఆజ్ఞలు అయితే వ్రాయబడ్డాయో ప్రతి ఆజ్ఞ విషయంలో వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరలేదు, అపరాధిగా వాళ్ళు లేరు. ఎంత గొప్ప సంగతి అండి అది.
సాక్షాత్తు దేవుడే వాళ్ళ గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన చెబుతున్నాడు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుకుంటున్నారు అని అంటే ఏమంటే దేవుని ఆజ్ఞల విషయంలో వాళ్ళు నిరపరాధులు. న్యాయ విధుల చొప్పున వాళ్ళు నిరపరాధులు. దేవుని ఆజ్ఞలు చెప్పున నిరపరాధులు, న్యాయ విధులు చెప్పున వాళ్ళు నిరపరాధులు. ప్రతి విషయంలో వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు. అంటే వారిలో ఒక్క అపరాధం కూడా లేదు, ఒక్క ఆజ్ఞ కూడా వాళ్ళు తప్పుపోలేదు. దేవుని న్యాయ విధులను ఒక విషయంలో కూడా తప్పిపోకుండా వాళ్ళు తమను తాము కాపాడుకున్నారు. అదేగా భక్తి అంటే. ఇహలోక మాలిన్యం అంటుకోనకుండా తను కాపాడుకునడమే కదా నిరపరాధం భక్తి. ఇదిగో జకర్యా, ఎలిజబెత్తులు కూడా వారి జీవితంలో ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తమ నీతిని కాపాడుకున్నారు. అక్కడ చూస్తున్నప్పుడు ఏ మాట కనబడుతుందంటే ఏమంటే దేవుని దృష్టికి నీతిమంతులే ఉన్నారు. వాక్యం ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏమండి మనం అపరాధులుగా తీర్చబడాలి. అపరాధిగా తీర్చబడకూడదు. అంటే మన మీద నేరం మోపడానికి అవకాశం అని ఇవ్వకూడదు. యేసుక్రీస్తు వారు కూడా ఏమండి ఆయన మీద నేరం మోపుదామని చూస్తున్నారు. ఏ నేరం దొరుకుద్దని చూస్తున్నారు, దొరకలేదు. చివరికి ఆయన మీద పెట్టిన నేరం ఏంటంటే ఇతను దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానని అన్నాడు. అదొక నేరం. దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు దైవదూషణ, అదొక నేరం. ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అదొక నేరం. ఏమండి ఆయన దేవాలయాన్ని పడగొడతానన్నమాట నిజమేనా అంటే నిజం కాదు. ఎందుకంటే దేహం గురించి చెబుతున్న మాట అది. ఇంకా దేవుని కుమారుడు అంటే అవును ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అది తప్పలాగవుతుంది. ప్రజల్ని తన వైపు మళ్లించుకుంటున్నట్టు తాము సత్యమైన బోధన చేసి పరలోకానికి దగ్గర చేసి దేవునికి దగ్గర చేసి అనేకులను పురుకొల్పుతున్నాడు దేవుని వైపుకు. అది ఎలాగా వాళ్ళకి సాధ్యం కానిది ఈయన సాధ్యం చేస్తున్నాడు. అదే ఆయన మీద వేస్తున్న వాళ్ళు నేరం అంటే అది నేరం కాదు, అది నిందలు అవి. కనుక యేసుక్రీస్తు వారు నేరము కనపడతలేదు ఆయనలో కనపడతలేదు. నేరం కనపడతలేదు. ఏ నేరంతో ఆయన బుక్ చేద్దాం, ఏ నేరంతో ఆయన జైల్లో పడేద్దాం, ఏ నేరంతో ఆయన శిక్షిద్దాం అని చెప్పేసి వెతుక్కుంటున్నారు. సాక్షాత్తు పిలాతు రోమ సామ్రాజ్యంలో అధిపతి కూడా పిలాతు కూడా వీళ్ళు నాకు ఏ దోషము కనపడడం లేదు, ఏ నేరం కనపడడం లేదు అంటే నిరపరాధి. చూసారా ఏమండి జడ్జి ముందుకు వెళ్ళిపోయినా అధికారుల ముందుకు వెళ్ళిపోయినా మన వైపు చూసి ఏమండి ఇతను నిరపరాధి అని తీర్చబడాలి. అది కావాలి దేవునికి. ఇతను నిరపరాధి, ఇతనిలో ఏ అపరాధము లేదు, ఏ దోషము లేదు అని సాక్ష్యం పొందుకోవాలి అని మన గురించి సమాజం స్టేట్మెంట్ ఇవ్వాలి. అది కావాలి దేవునికి. అంటే తన పిల్లల మీద క్లీన్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట. దేవుడు మన వైపు చూస్తూ ఉంటున్నప్పుడు సమాజంలో ఉంటున్నవారు దేవుడు మనం చూడగానే ఇట్స్ క్లియర్ నైస్, లేకపోతే ఒక మంచి సర్టిఫై మనం చేస్తాడా అని చేయగలడా? ఏ నేరం లేకుండా మనం ఉండగలుగుతున్నామా? ఏ తప్పిదం లేకుండా మనం ఉండగలుగుతున్నామా లేదు? ఒకసారి జస్ట్ చెక్ చేసుకొని చాలు. నిరపరాధులు జకర్యా, ఎలిజబెత్తులు సకలమైన ఆజ్ఞల చొప్పున సకలమైన న్యాయ విధులు చొప్పున దేవుని దృష్టిలో వాళ్ళు నిరపరాధులు. అపరాధం లేదయ్యా, వారిలో అపరాధం లేదు. ఏమండి ఏమున్నా లేకపోయినా నీతి నిరపరాధం ఉంటే చాలండి, ఆ జీవితానికి చాలు. దేవుడు చూసుకుంటాడు, ఏం కావాలో చూసుకుంటాడు, ఏం తక్కువ అవుతుందో అది చూసుకుంటాడు. వారి జీవితంలో ఏం తక్కువైంది? పిల్లలు లేదు, చూసుకోలేదా, ఇవ్వలేదా? అద్భుతమైన వాడిని ఇచ్చాడు కదండి. బాప్తిసం ఇచ్చి యోహానుగారిని ఇచ్చాడు కదండి. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని అంటే ఏమంటే ఎలిజబెత్ అమ్మ జీవితం ఎంత ధన్యకరమో మీరు ఆలోచించేయండి. ఆ ఎలిజబెత్ అమ్మ గారిని చూడడానికి గర్భవతిగా ఉన్న మరియమ్మ గారు యేసుని గర్భంలో పెట్టుకుని చూడడం కోసం వెళ్ళింది కొండసీమలో ఉన్న ఆమె దగ్గరికి. ఎంత గొప్ప సంగతి అండి.
ఏమండి ఈ భూమి మీద మనకి ఏం కావాలండి? నేరం మోపలేని, ఏ నేరంతో ఈయన్ని బుక్ చేద్దామన్నా కానీ దొరకకూడదు. తప్పు చేసి దొరకకుండా కోసమా, తప్పు చేయకుండా, ఏ తప్పు చేయకుండా నిక్కచ్చిగా బ్రతుకుతూ దొరకకుండా ఉండాలంటే అది గొప్ప సంగతి. నిర్దోషిగా మారిపోవాలన్నమాట. ఏ దోషం ఈయనలో, ఏ దోషం నాకు కానరావటం లేదే, ఈయన ఏ తప్పు చేయలేదే, ఏ కళంకం ఈయనలో లేదే అని సర్టిఫై అవ్వాలి. మనం సర్టిఫై అవ్వాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులు. అబ్బా, మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులు. అందరూ మూర్ఖులే, వక్రమైన వాళ్ళే. నువ్వు నిరపరాధి. అందరూ ఒకే దారిలో పోతున్నారు, నువ్వు మాత్రం వేరే దారిలోకి వెళ్తున్నావు. అది సత్య మార్గం అయితే నువ్వు నిరపరాధివి. అపరాధం లేనివాడు నువ్వు. అపరాధం లేనివాడు నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులను అగునట్లు. ఏమండి, దేవుని కుమారులు అవ్వాలి అని అంటే నిరపరాధులు కావాలి. నిరపరాధులు కావాలంటే దేవుని సకలమైన ఆజ్ఞలు చేయాలి. నేర చరిత్ర ఉండకూడదు, నేరము రుజువు అవ్వకూడదు, నేరం మోపే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఏ నేరం మోపుదామా అనే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదట. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సుగుణమో చూడండి. ఇది వండర్ఫుల్ కదండి, ఇది అద్భుతమైన సుగుణం ఇది. అప్పుడప్పుడు సంఘంలో ఉన్న పిల్లలకు చెప్తూ ఉంటాను, మన మీద వేలెత్తి చూపే విధంగా బ్రతకూడదు. పలానా అబ్బాయి ఇలాంటివాడు, పలానా అమ్మాయి ఇలాంటిదని చెప్పేసి మన వైపు వేలెత్తి చూపించుకోకుండా బ్రతకాలని చెప్పి చాలాసార్లు సంఘంలో చెప్తూ ఉంటాను. ఒకరు మనం చూసి అనకూడదు, అనిపించుకోకూడదు, నిరపరాధంగా ఉండిపోవాలి. మనం చూస్తున్నప్పుడు ఈ నేరం చేశాడని చెప్పేసి వాడు రుజువు చేయలేక చేతులు పైకెత్తాలి అంతే. అమ్మ బాబు, ఈయన దగ్గర ఏ తప్పు కనపడదు, ఏ నేరం ఈమె దగ్గర ఉండదు. పర్ఫెక్ట్గా మనం కనపడాలి సమాజానికి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కొలస్సీ పత్రిక 1:22 వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధాన పరిచయం. దేవుడట, యేసుక్రీస్తు వారట. ఏమంటే మన నిరపరాధులుగా చేయటానికి ఆయన రక్త మాంసములు కలిగిన ఈ దేహంలోకి వచ్చాడంట. దేవునితో మనం సమాధాన పరిచాడట. ఆలోచన చేసుకుంటున్నారా? నిరపరాధులను చేయటానికి, అపరాధము లేదు వీళ్ళలో అని మనం తేల్చేయటానికి, ఏ నేరము చేయలేదని చెప్పి మనం తేల్చేయటానికి ఆయన రక్త మాంసములలో ఆయన ప్రత్యక్షమయ్యాడు కదా. ఆలోచన చేసుకుని పిల్లరా, నిరపరాధం. అబ్బాయి ఎంత ఆనందమండి, బైబిల్లో ఉంటుందండి. నీతిమంతులు సింహం వారి ధైర్యంగా ఉందరు. ఎంత గొప్ప సంగతి అది. అంటే నీతిని మించిన ఐశ్వర్యము, నీతికి మించిన గుణం ఈ ప్రపంచంలో లేదు. మంచివాడు, గొప్పవాడు, నేరము లేదు, నిరపరాధి, ఈ పేరులో, ఈ లోకంలో ఉన్న పేరు కంటే అద్భుతమైనది. కనుక సమాజం మనం చూస్తున్నప్పుడు మనల్ని వేలెత్తే చూపే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. మాటలో, ప్రవర్తనలో, చూపులో, ఆలోచనలో, అన్ని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం ఆలోచన చేయాలి. అప్పుడే కదా దేవుడు మనం చూసి మెచ్చుకుంటాడు. అప్పుడే కదా మనం దేవుని కుమారులు అవుతాం. ఏమండి, నిరపరాధులుగా బ్రతికితే దేవుడు మన వైపు చూస్తాడండి. నేరం లేనివాడుగా కనబడితే, ఏమండి, మనలో ఏ దోషం కనబడకపోతే ఆయన మనం చూసుకుంటాడండి. మనకి ఏ అక్కరత ఉందో ఇచ్చేస్తాడైనా, ఏ లోటు ఉందో ఇచ్చేస్తాడైనా. ఏమండి, మనల్ని చూడగానే సంతోషం వేసేది. అబ్బా, ఏ తప్పు చేయడం లేదు నా బిడ్డ, నా కుమార్తె ఏ తప్పు చేయటం లేదు, ఎంత వెతుకున్నా తప్పులేం దొరకడం లేదేంటి అని చెప్పేసి ఆయన సంతోషంతో పొంగిపోవాలి మనం చూడగానే. ఏమండి, తండ్రిని సంతోషపెట్టడమే కదండి మనకు కావాల్సింది. మన ధ్యేయం ఏంటో కొందరు చెప్పండి. ఏదో అయిపోవడం కాదండి. ఏమంటే మనం తండ్రిని సంతోషపెట్టాలండి. సంతోషపెట్టే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, పళ్ళు మూసుకోనండి. పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రేమను బట్టి తండ్రి నీకు వందనాలు.
నిరపరాధులుగా ఉండాలని మీరు ఆశపడుచున్నారు. ఆ మాటలు బైబిల్లో రాయించారు. ఎలిజబెత్ జకరీలు ఈ విధంగా తండ్రి వాళ్ళు నిరపరాధులుగా బ్రతికారు తమ జీవితంలో. సకలమైన ఆజ్ఞలు చెప్పున ఆజ్ఞ మీరకుండా, ఆజ్ఞ అతిక్రమించకుండా తండ్రి బ్రతికి అయ్యే చూపించారు దేవా. గొప్ప దంపతులుగా మా కళ్ళ ముందు వారు కనబడుతున్నారు. మేము మా జీవితంలో అలాంటి జీవితాన్ని అవలంబించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. ఏ మాటలైతే వింటున్నామో ప్రతి మాట విషయంలో నిరపరాధులుగా, ఎన్ని సుగుణాలైతే వింటున్నామో వాటన్నిటిలో మేము సుగుణాలుగా అయ్యా తండ్రి మేము నిరపరాధులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీ వాక్యం మెడల నిరపరాధులుగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. సమాజంలో ఉంటున్నప్పుడు అయ్యా సమాజం మా మీద వేలెత్తి చూపి అయ్యా నేరం నువ్వు చేసావని చెప్పేసి అనిపించుకోకుండా తండ్రి అయ్యా ఖచ్చితమైన జీవితాన్ని జీవించుటకు అయ్యా కృప మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి ఎందరైతే మాటలు విన్నారో వారందరినీ దీవించి బలపరిచి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. తండ్రి నీ కొందనాలు సంఘాన్ని సత్యంలో తండ్రి అయ్యా నిలబెట్టండి. వాక్యం ప్రకారం జీవించే స్థితి దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యము దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తాను. రాకేష్ని బట్టి, రాముని అక్కను బట్టి, కుమార్ అక్కను బట్టి తండ్రి, అదేవిధంగా బయట సంజయరావు గారిని బట్టి, సతీష్ని బట్టి, మన తెలిసిని బట్టి తండ్రి, కిట్టుని బట్టి ప్రార్థన చేస్తాను. తండ్రి కొంతమావని బట్టి ప్రార్థన చేస్తాను. వెంకటని బట్టి ప్రార్థన చేస్తాను. మా కోసం ప్రార్థన చేయమని ప్రతి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. సిరిపల్లిలో ఉన్న తమ్ముడు గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నీ కొందనాలు దురావాటి నుంచి విడిపించండి. మహిమతో బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. 22వ తారీఖున జరగబోయే సువార్త సభ మంచిగా జరుగుటకు సహాయం చేయండి. సువార్త యాత్ర జరగబోతుందని మంచిగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ కొందనాలు నీకోసం తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని తండ్రి సజావుగా సక్రమంగా జరగడానికి కృప దయచేయని ప్రార్థన చేస్తున్నాను. మహిమ మీరు పొందండి, ఘనత మీరు పొందండి. ఎందరైతే మాటలు విన్నారో వినబోతున్నారో వారందరినీ మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడండి. నిరపరాధులుగా ఉన్నట్లుగా వారిని మీరు నిలబెట్టండి. తండ్రి నీకు వందాలు. మా జీవితాలు అయ్యా నిరపరాధులుగా ఉండే అయ్యా భాగ్యాన్ని తండ్రి మేము పెంపొందించుకోవడానికి తండ్రి మాకు ఈవిని తెలివిని వివేకాన్ని జ్ఞానాన్ని తండ్రి మాకు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. గ్రామాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివేకం పుట్టించండి మా దేశానికి. తండ్రి నీకు వందనాలు. మహిమ మీరు పొందుకోమని తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తండ్రి నేను ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకును చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆత్మకు అనుదిన ఆహారం అనే కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వినండి, దీవించబడండి. వాక్యం చేత అనేకులకు మాదిరిగా మారండి. దేవుడు ఈ విషయంలోనూ మిమ్మల్ని నిరపరాధులుగా తీర్చును గాక. ఆమేన్. అయితే మాటలు మీకు ఆసక్తిగా అనిపిస్తే లేదంటే వాక్యానుసారంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాటలను మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు.